నన్ను ఇచ్చేసిన లేదని మాట్లాడారు అప్పుడు అది అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగింది చూసాం మనంతా టీవీలలో. ఏ విధంగా అంబటి రాంబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా దుర్భాషలాడారో, ఇలా నోటికి అదుపు లేకోకుండా 2019 నుంచి 24 వరకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా తిట్టడం, కొట్టడం, హింసించడం, కేసులు పెట్టడం ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా అదే పందాలో కొనసాగుతామని చెప్పి ఈ వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. మరి వీళ్ళే కాదు, 2019 నుంచి 24 వరకు కొడాలి నాని అయితేనేమి, వల్లభనేని వంశీ అయితేనేమి, రోజా అయితేనేమి, అంబటి రాంబాబు అయితేనేమి, ఇటువంటి నాయకులంతా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు, మంత్రులు అంతా మరి విపరీతంగా బూతులు పురాణాలు పెట్టి విపరీతంగా తెలుగుదేశం వాళ్ళందరినీ తిట్టడము. మరి మనం చూసాం ఆ రోజు 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అసెంబ్లీలో అగౌరవపరిచి భువనమ్మని ఏ విధంగా తిట్టారో మరి ఆ రోజు అందరం చూసాం. మరి ఆ రోజే చెప్తాను చంద్రబాబు నాయుడు బయటికి వచ్చారు, ఇది గౌరవ సభ, మరి గౌరవ సభకు నేను ఎన్నికైన రోజే వస్తానని చెప్పి ఆ రోజే తీసుమిచ్చి బయటికి రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా యుద్ధ పురాణం ఆగకుండా చేస్తున్నారు. మనమంతా చూసాం. నిన్న మొన్న సిట్టు ఏ విధంగా తిరుపతి లడ్డులో కల్తీ లక్షల లీటర్ల ఆయిల్, నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజు చెప్పారు. మరి దాంతో పామాయిల్లో కల్తీ చేసి ప్రజల మాన ప్రాణాలతో వీళ్ళు చెలగాటమన్నారు. మరి 2019 నుంచి 24 వరకు కూడా మహిళలు కానీ టీవీలు చూడాలంటే భయం వచ్చి పిల్లలు కూడా ఎక్కడ బూతులు నేర్చుకుంటారని చెప్పి ఆ రోజు టీవీలు కట్టేయడం జరిగింది. మరి అదే పందాలో కొనసాగుతుంది. మరి వీళ్ళని కఠినంగా శిక్షించాలా? మరి వీళ్ళు ఇదే పందాలో కొనసాగితే రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. రేపు ఏదైనా పొరపాటున ఇటువంటి నాయకులు అధికారంలోకి వచ్చే మరి ఏం చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలను మనంతా చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు.
రంజిత్ ఫోటో ఫోటో ఉండే ఉండే పెట్రోల్ మైన్ లైట్ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడే మాటలు చూస్తే దేంతో కొట్టాలో మాకు అర్థం కాలేదు. నువ్వు మనిషా పశువా దేనికి పుట్టావురా అని అడుగుతున్నావు. నువ్వు మనిషికే పుట్టావా? నువ్వు ఒక తల్లికి పుట్టావా? నువ్వు ఒక తల్లిని దూషిస్తావా? మేము అడుగుతున్నాం, ఒక తల్లిని దూషిస్తావా? చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఎలా మాట్లాడతావు? నువ్వు ఏ విధంగా దూషిస్తావు? మేము ఒకటే చెప్తాం, నిన్ను చెప్పుతో కొట్టాలా దేంతో కొట్టాలని అడుగుతున్నావు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద బతికే అర్హత నీకు లేదు. అరే అంబటి రాంబాబు, అరే అంబటి రాంబాబు, ఒరే పశువుల రాంబాబు, ఒక దున్నపోతు రాంబాబు, ఇంకోసారి కానీ చంద్రబాబు నాయుడు గారికి బేషత్తుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రంలో నేను తిరగనీయం. చెప్పులతో కొడతాం, దేంతో అయినా కొడతాం. ఇన్ని రోజులు క్రమశిక్షణ కలిగిన పార్టీలాగా ఉన్నాం. ఈరోజు మా నాయకుడినే దూషిస్తే మేము ఎందుకు క్రమశిక్షణగా ఉండాలి? ఇంక మేము చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా మేము వినాం. ఈ రాష్ట్రంలో వినే ప్రసక్తే లేదు. ఇంకా వైసీపీ నాయకులు ఎవరైనా కానీ, మా నేతలు కానీ ఏది పడితే అది మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారినైనా లోకేష్ గారినైనా ఏది పడితే అది మాట్లాడితే అక్కడికక్కడే గొడ్డలిపి అక్కడే కొట్టి ఈరోజు వేలాడేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏంటండి ఇది? ఇంత దుర్మార్గమా? నువ్వు మనిషేనా అని అడుగుతున్నావు. నీ నోట్లో నుంచి వచ్చిన మాట నువ్వేమన్నా అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, లేకపోతే ఇంకేమన్నా తింటున్నావు? పెంట తింటున్నావు. నువ్వు పెంట తింటున్నావు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తావా? చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తావా? అరే అంబటి రాంబాబు, కబ్బర్దారు అంబటి రాంబాబు, క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు.